హలో ఫ్రెండ్స్, నేను మీ లోహిత్. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో చేసే మిస్టేక్స్, యూట్యూబ్ ఛానల్ కావాల్సిన కొన్ని టిప్స్, యూట్యూబ్ ఛానల్లో చాలామంది తెలియకుండా కొన్ని ఉన్న సీక్రెట్స్, ఇవన్నీ అయితే మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాం తీసేద్దాం అని చెప్పేసి దిగిపోయి దానికి కావాల్సిన మైక్స్ అవన్నీ కొనేసి యూట్యూబ్ వీడియో తీసి చాలా పర్ఫెక్ట్గా తీసి అప్లోడ్ చేస్తున్నారు. కానీ దానికి టైటిల్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, అండ్ యూట్యూబ్ వ్యూస్ టాప్లో రావాలంటే ఏం చేయాలి, అలా వెళ్ళాలంటే ఏం కావాలి, అవి ఏం తెలియదు అనమాట. అవన్నీ అడిగి కొంతమంది అయితే వేరే వాళ్ళ వీడియోస్ అందులో పెట్టుకొని లాస్ట్ మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు రీయూజ్ కంటెంట్ వచ్చి యూట్యూబ్ ఛానల్ అయితే ఫెయిల్ అయిపోవడం, అదే యాడ్సెన్స్ అయితే ఫెయిల్ అయిపోవడం అలా జరుగుతున్నాయి. ఇలా ఆన్లైన్లో మనీ సంపాదిద్దాం అని అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. అయితే యూట్యూబ్లో కొంతమంది అనుకుంటారన్నమాట, యూట్యూబ్లో మాకు వీడియో తీయడం రాదు, ఎడిటింగ్ రాదు, అది కాపీరైట్స్ ఉంటాయి అని అనుకుంటారు కదా. ఒక్కసారి ట్రై చేసి ఒక్కసారి వీడియో చూస్తే అసలు కాపీరైట్ ఎందుకు పడుతుంది, అసలు బేసిక్స్ ఏంటి, ఎలా చేయొచ్చు అని ఒక్కసారి తెలుసుకుంటే మీరు ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు వీడియో తీయడం రాకపోయినా యూట్యూబ్లో ఉన్న పెద్ద పెద్ద క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే లైబ్రరీలో ఉన్న బుక్స్ కానీ, లేదంటే ఎక్కడన్నా న్యూస్ పేపర్లో చదివిన మ్యాటర్ కానీ, లేదంటే యూట్యూబ్లో చూసిన వీడియోస్నే కానీ వీళ్ళు సపరేట్ వీడియోస్ చేస్తారనమాట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి. అలా మీరు కూడా చేయొచ్చు. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఏ కంటెంట్ బెటర్ అని మీరు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఏంటంటే, ఎప్పుడైనా సరే యూట్యూబ్ కావాల్సింది ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడాలన్నమాట. ఇలా మాట్లాడాలి, మ్యూజిక్ వాడకుండా ఇలా మాట్లాడి ఉన్నాయే ఎక్కువ రికమెండేషన్లోకి వెళ్తాయి. అంటే యూట్యూబ్ ఎలాంటివి అంటే ట్రావెల్స్, వ్లాగ్స్, ప్రాంక్స్, ఇంకోటంటే అన్బాక్సింగ్స్, ఇవన్నీ ఏంటంటే కెమెరా పెట్టుకుని ఎదురుగుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే, మీరు వీడియో యూట్యూబ్ ఛానల్ పెడదాం అని అనుకుంటే మాత్రం మీకు ఎంకరేజ్మెంట్ కోసం చిన్న అయితే ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది లక్షలు వస్తాయి అని అనుకుంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే 1 మిలియన్ వ్యూస్కి ఒక 80,000 వస్తుంది అనమాట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంటే మీకు ఎంకరేజ్మెంట్ కోసం, అసలు వస్తుందా రాదా అని మీకు తెలియడానికి కోసం అయితే చెప్పాను. 1 మిలియన్ వ్యూస్కి అయితే 90,000, 1 lakh లేదా 80,000 ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా వస్తాయంటే, మీరు పెట్టుకునే కంటెంట్ బట్టి, మీరు మంచి కంటెంట్ పెట్టుకొని మంచి వీడియోస్ పెట్టారంటే, అంటే జనాలకి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఆ వీడియో చూడడానికి. అలాంటివి పెడితే మీరు ఒక్కొక్క వీడియోకి 80,000, 70,000 సంపాదించవచ్చు. ఇది మీకు క్లియర్. ఓకే, ఈ ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనీ వస్తుంది. నాకు ఓల్డ్ ఛానల్లో మనీ కూడా వచ్చేది. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తా, బాగా ఫాలో అవ్వండి. అయితే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఛానల్ నేమ్, మీరు ఏదైతే పెడదాం అనుకున్న ఆ ఛానల్ నేమ్ యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. అంటే ముందు ఎవరికైనా ఉన్నదా ఆ ఛానల్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది బాగా ఇంపార్టెంట్. అది క్లిక్ చేసి ఫిల్టర్ క్లిక్ చేసి ఛానల్ అని ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేస్తే ఆ నేమ్ మీద ఏమైనా ఛానల్స్ ఉంటే కనబడతాయి అనమాట. సో సెర్చ్ చేయడం వల్ల కొన్ని ఛానల్స్ వచ్చినాయి. సో ఆ నేమ్ పెట్టకూడదు, కొంచెం డిఫరెంట్గా మార్చాలి. తెలుగు అని పెట్టడం లేదా హిందీ అని పెట్టడం మన ఇష్టం అనమాట. పెట్టుకుని సెర్చ్ చేయాలి. మళ్ళీ ఫిల్టర్ క్లిక్ చేసి మళ్ళీ ఛానల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దాని మీద ఇవన్నీ వచ్చినాయి. సో ఆ నేమ్ వేస్ట్ అనమాట. ఎందుకంటే అదే నేమ్ నేను పెట్టుకున్నాను అనుకో, వేరే వాళ్ళు టైప్ చేసినప్పుడు మనకన్నా వాళ్ళది ఎక్కువ కనబడుతుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఎవరిది లేదనుకో ఆ నేమ్ మీద, చాలా మంచిదనమాట. అప్పుడు మనది ఒక్కటే పర్ఫెక్ట్గా సమానంగా అదే సపరేట్ ఉంటుంది అనమాట. సో మన ఛానల్ అన్నది నెక్స్ట్ టైం ఎవరైనా సెర్చ్ చేసినా మనదే కనబడుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్న తర్వాత ఎవరిది సెర్చ్లో రాకపోతే ఆ నేమ్ ఫిక్స్ అయిపోండి, ఛానల్ నేమ్. సో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మెయిల్ ఐడి కావాలి మనకి, జీమెయిల్ ఐడి. సో జీమెయిల్ ఐడి కావాల్సిన ఫోన్ నెంబరు అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ నెంబర్ కూడా పర్మనెంట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆ మొబైల్ నెంబర్తో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుంది, దానికి ఆ మొబైల్ నెంబర్ కావాలి. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దానికి ఆ మొబైల్ నెంబర్ కావాలి. రేపు పొద్దున్న మనీ ఎర్న్ చేసుకోవాలనుకో మీకు ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది, మీకు ఆ మొబైల్ నెంబర్ కావాలి. ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఏదైనా పర్లేదని అనుకోవద్దు. ఓకేనా, ఇది మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకోవాలి మెయిల్ ఐడి.
మెయిల్ ఐడి మీకు ఉంటే ఓకే, ఈ వీడియో కొంచెం డ్రాగ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా. నెంబర్ మాత్రం పర్ఫెక్ట్గా పర్మనెంట్గా ఉండాలి. మెయిల్ ఐడి కూడా పాస్వర్డ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అవసరమైతే ఒక పేపర్ మీద రాసుకొని మీరు గూగుల్లో మెయిల్ ఐడి ఉంది కదా, దాంట్లో సెండ్ చేసుకోండి ఆ పాస్వర్డ్ మెయిల్ ఐడి, ఎందుకంటే ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఇది మీకు తెలుసు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చుకొని మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అంటే మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం రాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ కోసం అనమాట, అంతే. సో మెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళాలి. రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి యూట్యూబ్లో క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ని ఓపెన్ చేయాలి మనం. మొబైల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, జస్ట్ కొంచెం డిఫరెంట్ అంతే. యూట్యూబ్లోకి వెళ్ళిపోయాం. సో సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోద్ది, అంటే అదే మెయిల్ ఐడి మీద, ఎందుకంటే ఆల్రెడీ మెయిల్ ఐడి ఓపెన్ ఉంది కాబట్టి, లాగౌట్ చేయలేదు కాబట్టి యాడ్ అయిపోద్ది. ఇక్కడ మెయిన్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసుకోవాలి. ఈ బాక్స్లో మీరు ఏదైతే ఛానల్ నేమ్ అనుకున్నారో దీని మీద రాయండి, అంటే మీ ఛానల్ నేమ్ ఇది ఫిక్స్ అనమాట. ఓకేనా. ఇది ఫిక్స్, ప్రతిసారి చేంజ్ చేసుకోకూడదు, ఉన్నదే ఉంచుకోవాలి. దీని మీద నీట్గా రాసుకోండి, అంటే క్యాపిటల్ లెటర్స్లో నీట్గా వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా, లేదంటే వేరే గూగుల్ ఓపెన్ చేసి ఫాంట్స్ మార్చుకొని దీంట్లో పేస్ట్ చేసుకోండి, నీట్గా కనబడుతుంది అనమాట, అంతే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే యూట్యూబ్ గ్రోత్ నా ఛానల్ నేమ్ అలా వస్తుంది అనమాట. సో ఛానల్ ఓకే అయిపోయింది. పైన లింక్ ఉంది కదా, అది మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అనమాట. ఎవరు అడిగినా సరే ఛానల్ క్లిక్ చేసి పైన లింక్ కాపీ చేస్తే అది మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అనమాట. ఓకేనా. ఇక్కడికి యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి. ఇవి బాగా ఇంపార్టెంట్. కంటిన్యూ క్లిక్ చేసి కింద కస్టమైజేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇది చాలా బాగా ఇంపార్టెంట్. సెట్టింగ్స్ ఫాలో అయిపోండి నీట్గా. బేసిక్ ఇన్ఫామ్ అంటే మీరు మీ ఛానల్ రిలేటెడ్ ఏంటి, ఏం చేస్తారు, టెక్కా లేదంటే ఏదైనా కుకింగా, అవన్నీ దాంట్లో రాసుకోవాలన్నమాట. అంటే ఇది రాసుకోవడం వల్ల ఏమవుద్దంటే నెక్స్ట్ ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఏమైనా సెర్చ్ చేశారనుకో, వేరే వాళ్ళు రాలేనప్పుడు మీ వస్తాయన్నమాట, మీది కూడా సింక్ అయ్యి మీది వస్తుంది అనమాట. ఓకే. అలా కొన్ని మ్యాటర్ పెట్టుకోమని కూడా పర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇస్తారు కాబట్టి. ఇది ఉంది కదా బ్రాండింగ్, ఇది ఈ మూడు ఏంటంటే ఒకటి కవర్ పేజీ, ఒకటి లోగో, ఇంకోటి వాటర్ మార్క్. ఈ మూడు పెద్ద ఏం కాదు, నేను ఎంతెంత ఎంబీ ఉండాలో అది మీకు చెప్తాను. ఆ ఎంబీలో కొన్ని ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి, అంటే మీ నేమ్ క్రియేట్ చేసుకొని. పైది 4 MB, కిందది 6 MB, లాస్ట్లో 1 MB. ఈ 3 MBలు అంటే సైజులు, ఆ సైజులో 3 డౌన్లోడ్ చేసి పెట్టుకుని దానికి యాడ్ చేసేయండి. ఒకసారి యాడ్ చేయాలన్నమాట, తర్వాత ఇంకా అవసరం లేదు, ఎందుకంటే మన ఛానల్ లుకింగ్ బాగా కనబడుతుంది. అంటే మీరు దేనికోసం, ఇప్పుడు కవర్ పేజ్ ఉంది, యూట్యూబ్ గ్రోత్ అని నేమ్ రాసి ఒక క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ దానికి యాడ్ చేసేస్తాం. వేరే వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మనకు కనబడుతుంది అనమాట యూట్యూబ్ గ్రోత్ అని, లేదా మీ ఇమేజ్ ఉంటే మీ ఇమేజ్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జనరల్ క్లిక్ చేసి మనం $USD క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి బేసిక్ ఇన్ఫామ్లో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్స్ బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంకా ఇంపార్టెంట్. దీంట్లో కీవర్డ్స్ అంటే ఏంటంటే మీ ఛానల్ అన్నది బయట అంటే యూట్యూబ్లో కనబడాలనుకో, నా తెలుగు నా యూట్యూబ్ గ్రోత్ ఛానల్ కనబడాలంటే నేను ఏం చెప్తాను, యూట్యూబ్ గ్రోత్ అని సెర్చ్ చేయమంటాను. రాదు, ఇక్కడ లేకపోతే రావన్నమాట. అందుకే ఇక్కడ ఏం కొట్టాలంటే #, కొట్టి యూట్యూబ్ గ్రోత్ క్యాపిటల్లో, #, కొట్టి యూట్యూబ్ గ్రోత్ స్మాల్లో, మళ్ళీ #, కొట్టి యూట్యూబ్ క్యాపిటల్ గ్రోత్ స్మాల్, మళ్ళీ #, కొట్టి యూట్యూబ్ స్మాల్ గ్రోత్ క్యాపిటల్. అలా మిక్స్డ్గా కొట్టాలన్నమాట. ఎందుకంటే ఎవరు ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు. కొంతమంది క్యాపిటల్లో సెర్చ్ చేస్తారు, కొంతమంది స్మాల్లో సెర్చ్ చేస్తారు. అందుకు అన్నీ ఒక 6-7 టైప్ చేసి ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇది మెయిన్. ఇందులో ఇలా ఉంటేనే మీ ఛానల్ ఎవరైనా సెర్చ్ చేశారనుకో మీ ఛానల్ వస్తుంది. దీంట్లో కానీ లేదనుకో యూట్యూబ్లో మీ ఛానల్ కనబడదు. ఓకేనా. ఈ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నీట్గా రాసుకోండి. అలా టైప్ చేయాలి. చేసిన తర్వాత
అడ్వాన్స్డ్ ఏంటంటే ఇది ఉంది కదా, సబ్స్క్రైబర్స్ కౌంట్ అనమాట. అంటే మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వేరే వాళ్ళు కనబడాలి అంటే మాత్రం అది టిక్ చేస్తే వేరే వాళ్ళు కనబడుతుంది. అది అంటిక్ క్లిక్ చేస్తే వేరే వాళ్ళు కనబడదు. అయితే మానిటైజేషన్ అవ్వలేదనుకో, మీకు అంటిక్ చేయండి, వేరే వాళ్ళకి మీ సబ్స్ కనబడనివ్వద్దు. ఎందుకంటే సబ్స్ తక్కువ ఉంటే మీ వీడియోస్ ఎవరు చూడరు. ఇంకోటి అప్లోడ్ డిఫాల్ట్. ఇవన్నీ ఏంటంటే మీరు టైటిల్ కానివ్వండి, ఏదైనా డిస్క్రిప్షన్ కానీ ఇవన్నీ డిఫాల్ట్గా రాసేసుకున్నారు అనుకో, మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు అక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. కానీ మన వీడియో ఎప్పుడు ఏది అప్లోడ్ చేస్తుందో తెలియదు, ఏ టైటిల్ ఇస్తామో తెలియదు. అందుకు అవసరం లేదనమాట. అది మీరు సెట్టింగ్ దీన్ని ఫాలో అయిపోండి అంతే, ఇంకేమొద్దు. అంతే, అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అసలు యూట్యూబ్లో మనకి ఎలిజిబిలిటీ అవ్వాలంటే, అంటే మనీకి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మానిటైజేషన్ ఉంటుంది. మానిటైజేషన్ క్లిక్ చేసి ఎంత కావాలంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు మానిటైజేషన్ అవుతుంది, అంటే మనీ సంపాదించవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.